నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. జీరో బడ్జెట్ నుంచి ఏ పెట్టుబడి లేకుండా సున్నా పెట్టుబడితో మనం బిజినెస్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎలా ప్రమోట్ చేసుకోవాలి? అలాగే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం, అలాగే పూర్తి వివరాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. వాట్ ఆర్ ద కామన్ ఎస్‌ఈఓ మిస్టేక్స్ బిగినర్స్ మేక్? కామన్ మిస్టేక్స్ ఎస్‌ఈఓ పీపుల్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి రైట్ ట్రైనింగ్ అవ్వదు. హ్మ్. అంటే ఎస్‌ఈఓ అనే దానికి ఇట్స్ ఏ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ వెరీ ఈజీ సబ్జెక్ట్. బట్ ఇట్ ఈస్ సమ్‌వైట్ ఇట్ ఈస్ లైక్ ఏ టఫ్ సబ్జెక్ట్ ఫర్ సమ్ పీపుల్. ఏంటంటే ఇక్కడ ఎస్‌ఈఓలో ఇట్స్ నాట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అని చేసి ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఏంటంటే ఎవరైనా సరే మీరు ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి, 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సార్ నేను మీకు ఎస్‌ఈఓకి ఇస్తాను. కీవర్డ్ ఇస్తే నంబర్ 1 పెట్టేస్తారా? నంబర్ 1 అంటే గ్యారంటీ ఎక్కడ ఇవ్వరు. అందుకని ఎస్‌ఈఓలో ఓన్లీ వారంటీస్ ఉంటాయి. ఓకే. వాళ్ళు గ్యారంటీస్ ఉండవు. మిస్టేక్స్ ఏం చేస్తారు అంటే లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి. చాలా మిస్టేక్స్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్‌ఈఓ పీపుల్ అంటే ఇక్కడ మనం చూడాల్సింది హూ ఈస్ డూయింగ్ దట్ ఎస్‌ఈఓ. హ్మ్. అంటే నేనే బిజినెస్ ఓనర్‌ని. నేనే వెబ్‌సైట్ ఓనర్‌ని, ఎంటర్‌ప్రెన్యూర్‌ని నేనే స్టార్ట్ చేస్తున్నాను. నేనే చేసుకుంటున్నా. అప్పుడు నేను చేసే మిస్టేక్స్ వేరే ఉంటాయి. బట్ నేనే బిజినెస్ ఓనర్‌ని. నేను మిమ్మల్ని హైర్ చేసుకున్నాను. యూ ఆర్ ఎస్‌ఈఓ కన్సల్టెంట్ హూ కేమ్ టు మై కంపెనీ. యూ ఆర్ ఎ ఫ్రెషర్. అప్పుడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటి? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కంపెనీ ఓనర్‌కే మీరేం మిస్టేక్స్ చేశారో తెలీదు. ఇక్కడ ఇక్కడ ఎస్‌ఈఓలో థింగ్ ఏంటంటే ఓనర్‌కే ఎలాంటి పర్సన్ హైర్ చేసుకోవాలో అర్థం కాదు. అర్థం కాదు. ఎందుకంటే ఓకే. ఆయనకే సబ్జెక్ట్ తెలీదు కదా! హ్మ్. సో, అలాంటప్పుడు ఎలాంటి పర్సన్ తీసుకుంటారు అంటే ఆయన సబ్జెక్ట్ లేని పర్సన్‌నే తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఫ్రెషర్ అన్నప్పుడు వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఉండదు. ఈవెన్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ కూడా సెర్టైన్ స్టాండర్డ్స్ తెలియవు. ఉండదు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌లోకెళ్ళి మీరు మీ వెబ్‌సైట్‌ని ఇస్తే అవి కొన్ని ఎర్రర్స్ ఇస్తాయి. హ్మ్. మీరు వెళ్లి గూగుల్‌కి వెళ్లి వెబ్‌సైట్ అనాలిసిస్ టూల్స్ అని కొట్టి ఒక 10 టూల్స్‌కి వెళ్లి మీ సైట్‌ని ఇస్తే ఒక్కొక్క టూల్ ఒక్కొక్క ఆన్సర్ ఇస్తది. అంటే ఓకే. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క ర్యాంకింగ్ ఇస్తాం. మీరు ఏ టూల్‌ని ఫాలో చేస్తారు? అప్పుడు ఎలా అర్థమవుతదంటే, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్, మీ యొక్క ఎక్స్‌పర్టైజేషన్ అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక టూల్ ఇది రాంగ్ అని చెప్తది. మనం అది అర్థం చేసుకోవాలి. ఇది రాంగా? రైటా? రైటా? ఓకే. కరెక్ట్, ఏది రాంగ్? ఇప్పుడు మన ఒక కంట్రీలో ఒక డ్రెస్ కలర్స్ గాని ఏదైనా ఒక కంట్రీలో కరెక్ట్ ఉన్నది ఇంకో కంట్రీలో రాంగ్ ఉంటది. అవును సార్. ఒక సందర్భంలో ఒక డ్రెస్ ఒక 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 నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక గుడికెళ్ళే పద్ధతిలోనే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అవును. సో, ఇది కరెక్ట్ అది కరెక్ట్ మనం అది పర్ఫెక్ట్ అర్థం చేసుకోవాలి సిట్యుయేషన్. సో, మేజర్‌గా ఫస్ట్ ఎస్‌ఈఓలో కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్. అంటే కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటంటే, నేను ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేసేటప్పుడు, ఏ కీవర్డ్ నాకు బిజినెస్ జనరేట్ చేసిద్ది? అంటే లీడ్ జనరేట్ చేసే కీవర్డ్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓనర్సు వాళ్ళు వచ్చి అప్పుడు నేను ఓనర్‌ని మీరు నా దగ్గర జాయిన్ అయ్యారు. నేను మీకు కరెక్ట్‌గా చెప్పాలి. దీస్ ఆర్ మై ప్రొడక్ట్స్. దీస్ ఆర్ మై సర్వీసెస్. దిస్ ఈజ్ మై ఏరియా ఆఫ్ డెలివరీ. అంటే నేను నా ప్రొడక్ట్ ఎంత రేంజ్ వరకు నేను డెలివర్ చేస్తానో నేను మీకు చెప్పనప్పుడు యూ డెఫినైట్‌లీ చూస్ ఎ రాంగ్ కీవర్డ్. అవును సార్. రాంగ్ కీవర్డ్. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, నేను మీకు పర్ఫెక్ట్‌గా నా బిజినెస్‌ని ముందల మీకు అర్థం చేయాలి. కానీ చాలా కంపెనీస్‌లో నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అలా ఉండట్లేదు. ఓనర్స్ చెప్పరు. ఓకే. వచ్చి ఎందుకంటే ఒక భయం ఉంటది. అమ్మ! ఈడికి మొత్తం బిజినెస్ నేర్పిస్తే వీడే రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే టుడే అవును. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కష్టమేం కాదు. కాదు. అలాగే వెబ్‌సైట్ లాంచ్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు. కష్టమేం కాదు. అదే ఫిజికల్ బిజినెస్‌కి, ఆన్‌లైన్ బిజినెస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు ఫిజికల్‌లో ఏదైనా ఒక బిజినెస్ ఉందనుకోండి. నేను అదే ఫిజికల్ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలంటే నాకు ₹1,00,00,000 కావాల్సొస్తది. అంటే అవును. మెయిన్ లొకేషన్‌లో తీయాలంటే నాకు కావాలి. 10,00,000 దగ్గర నుంచి తీసుకుంటే ₹1,00,00,000 ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అవును. బట్ అదే నేను ఆన్‌లైన్‌లో ఎవరో ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే నేను ఫ్రీగా స్టార్ట్ చేయగలను. చేయొచ్చు. ఒక పర్సన్ ఒక ఐడియా తీసుకొని యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతున్నాడంటే నేను అదే తీసుకోగలను. ఒక వెబ్‌సైట్ పెట్టుకున్నాడంటే నేను అదే ప్రోటోటైప్ నేను ఒక డిజైనర్, ఒక ప్రోగ్రామర్ దగ్గరికెళ్ళి నాకు అదే కావాలి. లైక్ షాదీ డాట్ కామ్ తీసుకోండి. అదే షాదీ డాట్ కామ్ తీసుకెళ్ళి మీరు ఒక ప్రోగ్రామర్ దగ్గరికెళ్ళి ఐ జస్ట్ వాంట్ దట్ ప్రోటోటైప్ అంటే ఇమ్మీడియేట్‌లీ దే ఆర్ రెడీ టు గివ్ దట్ ప్రోటోటైప్. అవును. మరి అలాంటప్పుడు ప్రొడక్ట్ అనేది అందుకని ఈ రోజుల్లో ఏంటంటే వెబ్‌సైట్ స్టార్ట్ చేయటం గొప్ప కాదు. అది గూగుల్‌లో టాప్ రావటం, అది లీడ్ జనరేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో, కాబట్టి
మనము కామన్ మిస్టేక్స్ దగ్గర ఏంటంటే ఆ కీవర్డ్ చిన్న ఎగ్జాంపుల్ అంటే ఆహ్, మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి అని ఎక్కువగా పిలుస్తాం. అదే నార్త్ ఇండియన్స్ ఏమని పిలుస్తారు? లార్డ్ బాలాజీ అని అవును. పిలుస్తారు. సో, ఇప్పుడు నేను నార్త్ ఇండియన్స్‌ని టార్గెట్ చేసేటప్పుడు నాకు రైట్ కీవర్డ్ విల్ బి ఏ లార్డ్ బాలాజీ. నేను సౌత్ ఇండియన్స్‌ని టార్గెట్ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అనేది టార్గెట్ కీవర్డ్ ఉంటది. అలా అని సౌత్ ఇండియన్స్ చూజ్ చేసుకోరా అంటే యాహ్! చూస్తారు. కానీ మోర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏది చేస్తున్నారు? మరి ఇయన్నీ మనకెలా తెలుస్తాయి? ఏ కీవర్డ్ ఎవరు ఏం సెర్చ్ చేస్తున్నారు ఎవరు చెప్తారు? మీ ఇంటికే వెళ్లి, మీ ఇంట్లో ఉన్న 10 మందిని మీరు ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ గురించి, సర్విస్ గురించి నువ్వు ఎలా సెర్చ్ చేస్తావంటే 5 ఆన్సర్స్ ఇవ్వచ్చు. అవును. వస్తాయి. రైట్? సో, అలాంటప్పుడు మనం అవి ఎలా తెలుసుకుంటాం? దేర్ ఆర్ రైట్ టూల్స్ యాక్చువల్లీ. నువ్వు ఆ టూల్ ఇప్పుడు లైక్ గూగుల్ టూల్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్ కీవర్డ్ సజెషన్ టూల్స్ కొన్ని ఉంటాయి. మనకి గూగుల్ యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్స్ చేసే వాళ్ళకి లోపలికి వెళ్ళినప్పుడు గూగుల్ విల్ గివ్ ఎ ఫ్రీ టూల్ ఫర్ దెమ్. ఆ టూల్‌కి వెళ్లి సెర్చ్ చేసినప్పుడు మీరు ఒక కీవర్డ్ ఇస్తే అదే ఇస్తుంది. 100 కీవర్డ్స్ ఇస్తది. 1000 కీవర్డ్స్ ఇస్తది. నౌ మీకు అదే ఇస్తది. నాకు అదే ఇస్తది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ కీవర్డ్ ఐ యామ్ చూసింగ్ విల్ బి ఎంటైర్‌లీ డిఫరెంట్ టు వాట్ కీవర్డ్ యూ ఆర్ చూసింగ్. అంటే ఇప్పుడు మెడికల్ షాప్‌కెళ్తే లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. కానీ రైట్ డాక్టర్ ఒక కరెక్ట్ రైట్ మెడిసిన్ డాక్టరే ఇవ్వగలుగుతారు. రైట్ మెడిసిన్ ఇవ్వగలుగుతారు. అవును. అంతేగాని మనం ఏదో వెళ్తే మెడికల్ షాప్ అతను ఏం చేస్తాడు? ఏది అందుబాటులో లేదా అతనికి బడ్జెట్ తనకి ఏదైతే ప్రాఫిట్ మిగులుతుందో అదే ఇవ్వచ్చు మీకు. అవును. కానీ డాక్టర్ అలా కాదు కదా! ఈస్ ఎన్ ఎక్స్‌పర్ట్. హి విల్ గివ్. సో, కీవర్డ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజుల్లో మెజారిటీ పీపుల్ వెబ్‌సైట్స్ గాని, ఏదన్నా మన యాప్స్ గాని ఏదైనా సరే వెబ్‌సైట్ తీసుకోండి. మేజర్‌లీ వెబ్‌సైట్స్ వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఎక్కడ వాచ్ చేస్తూ ఉంటారు? డెస్క్‌టాపా? ట్యాబ్సా? మొబైల్ ఫోన్సా? అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాచ్ త్రూ మొబైల్ మొబైల్. ఫోన్, స్మార్ట్ ఫోన్. అంటే ఒకప్పుడు నేను ఒక వెబ్‌సైట్‌ని చూడాలంటే నాకు ఒక ల్యాప్‌టాప్ కావాలి. నాకు సిస్టమ్ కావాలి. ఇప్పుడు ఐ డోంట్ నీడ్ యాక్చువల్లీ. ఇఫ్ ఐ యామ్ హావింగ్ ఎ స్మార్ట్ ఫోన్ ఐ కెన్ సీ ది వెబ్‌సైట్. సో, ఐ స్టార్టెడ్ మై జర్నీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2005, 6 అంటే ఎస్‌సిఓ ఐ యామ్ ది ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో, మేము స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు స్మార్ట్ ఫోన్ సిస్టమ్ లేదు. ఓన్లీ డెస్క్‌టాప్. 2005, 6 తర్వాత నుంచి 2008, 9 వచ్చినప్పుడు గూగుల్ ఏం చెప్పిందంటే, యూ డెవలప్ యువర్ వెబ్‌సైట్ టు ల్యాప్‌టాప్. అంటే డెస్క్‌టాప్ నుంచి ల్యాప్‌టాప్ ఫ్రెండ్లీ చేయండి అని చెప్పింది. తర్వాత ఏం జరిగింది ఇప్పుడు? మొబైల్ మొబైల్ ఫ్రెండ్లీ. ఫోన్. సో, మొబైల్ ఫ్రెండ్లీ అంటే మీరు వర్డ్‌ప్రెస్సే తీసుకుంటే మనకొక ప్లగిన్ ఉంటది. ఏఎంపీ అని యాక్సిలరేటెడ్ మొబైల్ పేజెస్ అని ఉంటది. ఏఎంపీ ప్లగిన్ అని. ఆ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటికల్లీ ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీ కింద మారుతుంది. అంటే మొబైల్ ఫ్రెండ్లీ అంటే ఏంటంటే మొబైల్ ఫోన్స్ కూడా నంబర్ ఆఫ్ డిఫరెంట్ స్క్రీన్స్ మనం లాట్ ఆఫ్ ఫోన్స్ మనం యూజ్ చేస్తాం. ఐఫోన్ ఉంటది లేదా ఆండ్రాయిడ్ ఉంటది. మరి మనం ఏ ఫోన్‌లో ఓపెన్ చేసినప్పుడు ఆ ఫోన్‌కి తగ్గట్టుగా మన సైటు మారాలి. అప్పుడే కదా! ద పర్సన్ విల్ బి మోర్ ఫ్రెండ్లీ. సో, చాలా మందికేంటంటే ఆ విషయం తెలీదు. వాళ్ళ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే ఓన్లీ ల్యాప్‌టాప్‌లో చూసుకుంటారు. కానీ మీరు అనలిటిక్స్ చెక్ చేసుకోవాలి. చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ నేను ఈవెన్ ఫ్రెషర్స్ తీసుకోండి, ఎక్స్‌పీరియన్స్ పీపుల్ తీసుకోండి. నేను చాలా బిజినెస్ ఓనర్స్‌ని కూడా అడుగుతాను వెళ్ళినప్పుడు. వాళ్ళకి ఆల్రెడీ సైట్ ఉంటది. 5, 6 ఏళ్ళు అయిపోయి ఉంటది. 10 ఏళ్ళు అయిపోయి ఉంటది. కొంతమంది సైట్స్‌కి. సో, అలాంటప్పుడు ఆ క్లయింట్స్ ఏంటంటే నేనెళ్ళి, "సార్ మీ దగ్గర అనలిటిక్స్ ఉందా?" అంటే, "అనలిటిక్సా సార్ అదేంటి?" గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉందా? అదేంటి సార్ అంటారు. దీస్ ఆర్ ది అది మోస్ట్ కూడా తెలీదు. ఇంపార్టెంట్ టూల్స్ అన్నమాట. ఓకే. అంటే ఎవరైతే ఎస్‌సిఓ పర్సన్స్ ఉన్నారో అవి పెట్టరు. అవి పెట్టకపోవటం వల్ల ఏ కస్టమరు ఏ బ్రౌజర్ నుంచి వస్తున్నాడు అంటే మనకి ఆ టూల్స్ పెట్టుకున్నప్పుడు గూగుల్ అనలిటిక్స్ గాని, గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ఇయన్నీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక కస్టమరు ఏ బ్రౌజర్‌తో వస్తున్నాడు? ఏ ఐపీ అడ్రెసెస్ నుంచి వస్తున్నారు? ఏ ఏ కీవర్డ్స్‌తో వస్తున్నారు? ఏ టైంలో వస్తున్నారు? ఏ బ్రౌజర్ నుంచి వస్తున్నారు? ఎవ్రీథింగ్ ఈస్ దేర్ యాక్చువల్లీ. మరి మీరు 3 ఇయర్స్ అయిపోయి 4 ఇయర్స్ అయినా సరే మీరు ఆ టూల్స్ గురించి నేర్చుకోకుండా, మీరు ఆ టూల్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే, మీరు ఏ డైరెక్షన్‌లో ఎళ్తున్నారో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన యూట్యూబ్ ఛానలే ఉంది. ఇప్పుడు మన న్యూస్ ఛానలే ఉంది. మనం వీడియో పెట్టినప్పుడు వ్యూస్‌ని బట్టే కదా మనం అరే అవును. ఎంత రీచ్ అయిందని అర్థం చేసుకుంటున్నాం. సరే వ్యూస్ వచ్చినియి కరెక్టే. మనం యూట్యూబ్ వీడియోస్‌లోకెళ్ళినప్పుడు కూడా మనకు అక్కడ అనలిటిక్స్ ఉంటది. అక్కడ అనలిటిక్స్‌కెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఓహ్! ఎవరు ఎంతసేపు చూస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. సో, దాన్ని బట్టి నెక్స్ట్ మన వీడియోస్‌ని
మనం డిజైన్ చేసుకుని మనం పెట్టుకున్నప్పుడు అప్పుడే మన ఛానల్ సక్సెస్ అవుతుంది. యెస్ సార్. సేమ్ మన వెబ్‌సైట్ గూడా అంతే. ఓహ్! నేను నా కస్టమర్స్ ఎందుకంటే మొబైల్ ఫ్రెండ్లీ అన్నప్పుడు ఏంటంటే సైట్ అనేది ఈజీ లోడ్ అవ్వాలి. జనరల్‌గా మీరు హెవీ ఇమేజెస్ పెట్టారనుకోండి, ఇమేజెస్ సైజెస్ చాలా బిగ్ అయినప్పుడు ఏమవుతది, మీరు డెస్క్‌టాప్‌లో ఓపెన్ అయిపోతుంది. ల్యాప్‌టాప్‌లో ఓపెన్ అయిపోతుంది. స్మార్ట్ ఫోన్‌లో వాళ్ళకుండే డేటానే చాలా తక్కువ స్పీడ్ ఉంటది. ఇప్పుడు వాడు ఓపెన్ చేసినప్పుడు సైట్ ఓపెన్ అవ్వట్లేదనుకోండి, యూ ఆర్ ఆఫరింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్. యూ ఆర్ ఆఫరింగ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్. యువర్ సైట్ ఈస్ ఈవెన్ ర్యాంకింగ్ ఇన్ టాప్ ఆఫ్ గూగుల్. కీవర్డ్ సెర్చ్ చేసాడు, గూగుల్‌లో టాప్ వచ్చింది. టాప్ 5లో ఉన్నారు. బట్ ఆ కీవర్డ్‌తో సెర్చ్ చేసి క్లిక్ చేసినప్పుడు సైట్ లోడింగ్‌కి టైం తీసుకుంటుందనుకోండి. లోడింగ్‌లో ఉందనుకోండి. ఈ సైట్‌కి వస్తాడా? రాడు. అలాంటప్పుడు దెన్ యూ ఆర్ అల్టిమేట్‌లీ ఫెయిల్యూర్ యాక్చువల్లీ. ప్లస్ గూగుల్ కూడా ఏంటంటే విచ్ సైట్స్ ఆర్ మోర్ గూగుల్ ఫ్రెండ్లీ, గూగుల్ విల్ గివ్ ఇంపార్టెన్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే కంటెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ కంటెంట్‌ని మనము చూస్ చేసుకొని పెట్టాలి. అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ది కంటెంట్ వాట్ కైండ్. సార్ ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ లాంటివి ఉన్నాయి. న్యూస్ ఛానెల్స్ రిలేటెడ్ వాళ్ళకి గూగుల్ ట్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్స్ అన్నప్పుడు ఏంటంటే, ఈరోజు ఏం సెర్చ్ చేస్తున్నారు? లాస్ట్ ఓకే. అవర్ ఏం సెర్చ్ చేశారు? ఓకే. నిన్న ఏం బాగా సెర్చ్ చేశారు? ఇప్పుడు నేను ఈరోజు ఏది బాగా సెర్చ్ చేస్తున్నారో నాకు తెలిస్తే నేను దాని రిలేటెడ్ కంటెంట్‌ని నా ఛానెల్‌లో కూడా నేను పోస్ట్ చేస్తా. పెట్టుకుంటే హ్మ్. నా ఛానెల్ బాగా పాపులర్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అవును. అలాంటి టూల్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని, ఆ టూల్స్ రిలేటెడ్‌గా కంటెంట్‌ని మనం చూజ్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ రాసిన కంటెంట్ కూడా గూగుల్‌లో తొందరగా ఇండెక్స్ అయ్యేటట్టు చూసుకొని, దాన్ని చేసినప్పుడే మన సైట్ వస్తది. ఇవి దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ మిస్టేక్స్. అంటే చాలా ఎస్‌సిఓ పాయింట్స్ ఉంటాయి. అంటే కీవర్డ్ డెన్సిటీస్ మెయింటైన్ చేయటం, ప్రాక్సిమిటీస్ మెయింటైన్ చేయటం, కీవర్డ్ ఫ్రీక్వెన్సీస్ మెయింటైన్ చేయటం. అలాగే మెటా ట్యాగ్స్ అనేది చాలా మందికి తెలియదు. ఈవెన్ నేను ఒక 2 డేస్ ముందు ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ పర్సన్ ఇంటర్వ్యూకొచ్చిన పర్సన్, "సార్ నేను 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తానన్నారు." మెటా ట్యాగ్స్ ఏం చేస్తావు? ఏం రాస్తావు? అనంటే 3 ఇయర్స్ అయిపోయినా కూడా సార్ మెటా ట్యాగ్స్ అంటే ఒక చిన్న టైటిల్ ఏదో ఒక డిస్క్రిప్షన్ అలా రాసేసి ఇదే సార్ అంటే అందులో ఎలా రాయాలి? మెటా టైటిల్ అనేది, డిస్క్రిప్షన్ అనేది ఎవరైనా రాస్తారు. కానీ ద రైట్ వే ఆఫ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యాట్ ఎవడైనా పట్టుకుంటాడు. ఎలా పట్టుకున్నాము అనేది ఎవరైనా ఇంపార్టెంట్. పట్టుకుంటారు. కానీ కొడితే 6 పోవాలి. అది ఎవరు? ఎవరి దగ్గర నేర్చుకుంటారు? ఎక్స్‌పర్ట్ దగ్గర నేర్చుకుంటే దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్. సో, ఇవన్నీ చాలా కామన్ మిస్టేక్స్. ఇవన్నీ చూసుకోకుండా నేను సైట్ బ్రహ్మాండంగా చేశాను, కంటెంట్ రాసాను, మంచి ఇమేజ్ పెట్టాను. అయినా నాది గూగుల్‌లో టాప్ రావట్లేదంటే రాదు. ఓకే సార్. యూ హావ్ టు మెయింటైన్ గూగుల్ స్టాండర్డ్స్. గూగుల్ స్టాండర్డ్స్‌ని సరిగ్గా మెయింటైన్ చేసినప్పుడే నీ సైటు ఎస్‌సిఓ ఫ్రెండ్లీగా ఉంటది. ఎస్‌సిఓ ఫ్రెండ్లీ మీన్స్ సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ. ఓకే. సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ లైక్ గూగుల్ గాని, యాహూ గాని, బింగ్ గాని వాటికి ఫ్రెండ్లీగా ఉండి అది గూగుల్‌లో టాప్ రావటానికి ఉపయోగపడుతుంది. ఈ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ క్లయింట్ రాంగానే మన సైట్‌ని అనలిటిక్స్ అండ్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో పెట్టుకుంటున్నప్పుడు మీకు సగం ఐడియా వస్తది. అలాగే లాట్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. ప్రైవేట్ అంటే యూ కెన్ పెయిడ్ టూల్స్ ఉంటాయి. ఫ్రీ టూల్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసుకొని ఆ ఎస్‌సిఓ రిలేటెడ్ మిస్టేక్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని అలాగే కంటెంట్ ఉంది. చాట్‌జీపీటీ ఉంది ఈరోజు. అలాగే గ్రామర్లీ ఉంది. వీటిని బేసిక్‌గా జాగ్రత్తగా యూజ్ చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే వర్డింగ్స్ ఎట్లా ఉన్నాయి? అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పేజ్‌లో మీరు ఎంత కంటెంట్ రాస్తున్నారు? ఓవర్ కంటెంట్ రాసినా ఎవరికీ అంత ఓపిక ఉండదు తీసుకోరు. ఓకే. చూస్తానికి. తక్కువ కంటెంట్ రాసినా గూగుల్ విల్ నాట్ ఎక్కువ గివ్ మచ్ ఇన్ఫర్మేషన్. ప్రిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే ఏదంటే బ్యాలెన్స్. మన లైఫ్‌లో బ్యాలెన్స్ అంటాం కదా! బ్యాలెన్స్ ఫుడ్ తినాలంటాము. అలాగే ఎవ్రీథింగ్ మస్ట్ బి ఎ బ్యాలెన్స్. సో, అట్ అన్ యావరేజ్‌గా మనకి 800 టు ఒక 1200 వర్డ్స్ వరకు మినిమమ్ ఒక ఆర్టికల్ ఉండేటట్టు ఎస్‌సిఓ ఫ్రెండ్లీగా, గూగుల్ ఫ్రెండ్లీగా మనం గనక ప్లానప్ చేసుకుంటే 100% మీ వెబ్‌సైటు గూగుల్‌లో టాప్. ఎందుకంటే ఇప్పుడు మీరు గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తే ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అని కొట్టినప్పుడు నాది రేవంత్ టెక్నాలజీస్ నంబర్ 1లో ఉంటది. లేదా టాప్ 5లో ఉంటది. ఓకే. లాట్ ఆఫ్ కోర్సెస్ వి ఆర్ ఆఫరింగ్. వి ఆర్ దేర్ ఇన్ టాప్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 5, 10 ఇయర్స్ నుంచి టాప్‌లో ఉన్నాం. ఎందుకున్నాము అంటే ఆ కొంత స్టాండర్డ్స్ కొన్ని మనం మెయింటైన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అవి టాప్‌లో ఉంటాయి. ఇప్పుడు సో, మనం ఏదైతే మనం ఒక సైట్ ఉంటుందో ఆ సైట్ డిజైన్ ఇప్పుడు నేను హరిబాబు డాట్ ఇన్ అని నా డొమైన్ పెట్టుకున్నాను. అంటే ఆ డొమైన్‌లోనే యూజర్ ఈజీగా మనకు అర్థం చేసుకొని అంటే నా పేరు తెలుసంటే నా వెబ్‌సైట్ కూడా తెలుస్తది. సో, అట్లా మనం డొమైన్ మస్ట్ బి ఆల్సో ఏ క్యాచీ. అంటే డొమైన్ క్యాచీగా ఉండేటట్టు కూడా
చూసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇవన్నీ క్యాచీగా ఉండేటట్టు చూసుకుంటే పర్ఫెక్ట్‌గా ఈ మిస్టేక్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.